హాయ్ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ప్రేమైన భారతదేశంలో నా భారత సహోదర సహోదరిమణులారా, ప్రేమైన క్రైస్తవ సమాజమా, ప్రేమైన హైందవులారా, ప్రేమైన ఇస్మాయిల్ సమాజమా, ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చిన తెలివి జ్ఞానమును పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం పెట్టి ఈ దినాన్ని మీ ముందుకు వచ్చే భాగ్యం ఆ పరమ తండ్రి నాకు దయచేస్తాడు. ఆ పరమ తండ్రికే యేసుక్రీస్తు వారు నమ్మకమైన కుమారుడు ద్వారాగా ఆ పరమ తండ్రి జీసస్ వారి ద్వారాగా పరమ తండ్రికి మహిమ కలగాలని దేవుడికి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు యేసుక్రీస్తు వారి ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి ద్వారాగా ఈ వీడియో ముఖంగా మీ ముందుకు వచ్చి దేవుడి మాటలు మనం అందరం షేర్ చేసుకుందాం, దేవుడి మాటలు మనం అందరం తెలుసుకుందాం. ప్రేమైన వారులారా, ఈరోజు దేవుడు మనకి సామెతల గ్రంథం, బైబిల్ నుంచి సామెతల గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి సామెతల గ్రంథం ప్రేమైన వారులారా, దావీదు కుమారుడు సొలొమోను మహారాజు గారు రచించిన సామెతలు. ప్రేమైన వాళ్ళరా, బైబిల్ 66 పుస్తకాలు, ఓల్డ్ టెస్టమెంట్, సామెతల్లో కొన్ని మాటలు మనం జ్ఞానం చేసుకుందాం. సామెతలు 9వ అధ్యాయం అండి. 19వ వచనంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం నుంచి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం నుంచి. 10వ వచనం. యెహోవాయందు సృష్టికర్త దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలమంటే. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుట మనిషికి, మానవుడికి, నరుడికి, జ్ఞానముకు, తెలివికి మూలమంటే. పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచనే ఆధారం అంట. పరిశుద్ధ దేవుడు గురించి తెలివి వివేచన ఆయన ఎక్కడున్నాడు వెతికే ఆ తెలివి, ఆ వివేచన గురించే అండి. పరిశుద్ధ దేవుడి గురించి తెలివే వివేచనకు ఆధారం అంటే. పరిశుద్ధ దేవుడి గురించి మనకు తెలివి ఉండాలండి. మనం చాలా వాటిల్లో తెలివి పెడతాం. ఈ లోకంలో మన బతుకు కొరకు ఎలా బతకాలి, ఏంటి, ఎలాగా వ్యూహరచన చేస్తుంటాం. నెక్స్ట్ ప్లానింగ్ ఎలాగా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్తే మనం ఎక్కడ లాభసాధకం వద్దు, మనకి ఎలాగ మనం నెగ్గగలమని మనం తెలివి ఇంచేపు కూడా ఈ మైండ్ని లోన తెలివిని మనం జ్ఞానాన్ని ఎక్కడెక్కడ తిరగాలని చూస్తుంటాం. ఈ జ్ఞానంతో మనం ఏమండి. అలాగే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో వీటి గురించి కాదు కానీ పరిశుద్ధ దేవుని గురించి తెలివే వివేచనకు, అంటే నీ బుద్ధికి, వివేచనకు, నీ వెతుకులాటకి, నీ వివేకానికి ఆధారం అంటండి. ఏమంటే ఈరోజు సమాజంలో క్రైస్తవులు కానివారు కానీ దేవుడి గురించి వివేచన జ్ఞానం మనకి ఉందండి. దీంట్లో మనం చూడండి, క్లియర్గా చెప్తున్నాడు దేవుడు తన స్వహస్తాలతో మెన్షన్ చేసి రాయించిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ క్లియర్గా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు, తెలివికి మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచనకు ఆధారం అంటే. చూడండి, ఈ సామెతల గ్రంథం మీ దగ్గర కూడా బైబిల్ ఉంటుంది, మీరు కూడా చదువుకోండి. 9వ అధ్యాయం 10వ వచనం ఈ మాటలో ఉన్నట్టు నేను చెబుతున్నానో లేదో మీరు కూడా ఆలోచన చేయండి. ఏమండి, అలా చేయకపోతే మీరు కామెంట్ రూపంలో నన్ను కూడా మందలించవచ్చు, దెబ్బలాడచ్చు. నా తప్పు ఉంటే చెప్పండి, నేను కూడా సరిదిద్దుకుంటాను. ఏమండి, ప్రేమైన వాళ్ళు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. చూడండి, 11వ వచనంలో మాట్లాడుతున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దీర్ఘాయువు అంటే ఈ భూమి మీద 70-80 ఏళ్ళు కలుగును. ఈ లోకం విడిచిపెట్టాక దేవుడి దగ్గరికి ఆయన నెమ్మది స్థలంలో కూడా ఉంది మనం. ఏమండి, ఇక్కడ ఈ లోకంలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి పుట్టినప్పుడు పసికందుకి, పురుషుడికి కానీ స్త్రీకి కానీ
తండ్రిని చూడకపోతే వాడు ఎదిగే కొలిది ఆ తండ్రిని ఫోటోలో, ఆ ప్రేమలో కానీ, ఆ ఆల్బమ్లో కానీ చూస్తుంటే, అరే నేను పుట్టినప్పుడు నా తండ్రి లేడే, ఆ ఫోటోలో ఉండిపోయాడు నా తండ్రి, నేను పుట్టినప్పుడు నా తండ్రి ఉంటే నన్ను ఆడిందుడు, పాడిందుడు, నన్ను భుజం మీద ఎక్కించుకుందుడు అనుకుంటారు కదా. అది న్యాయమే కదా, అది నిజమే కదా, నిజమే కదండి. మానవ మైండ్కి, మానవ మెదడుకి, తెలివికి ఇది నిజమే కదా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధ దేవుడు గురించిన తెలివి వివేచనకు మనం ఆయన వెతకాలంట. ఆయన ఎక్కడున్న వెతికి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అండి. ప్రేమైన వారారా, ప్రేమైన క్రైస్తవులు ఉన్న పురుషులు, స్త్రీలు, యవనస్తులారా, ఈరోజు మనం దేవుడి గురించి తెలివి ఉందా? ఈ లోకంలో ఉందా మన తెలివి? దేవుని ఎతుకులాట ఉందా మనకి? దేవుడిని ఎతుకుతున్నావా? ఎక్కడున్నాడో ఎతుకుతున్నావా? పరిశుద్ధ దేవుడి గురించి అన్వేషణ చేయగలుగుతున్నావా? ప్రేమైన వర్లరా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించి సంవత్సరములో అధికములు అగును. చూడండి, ఆయన వలన, దేవుడి వలన మనకి దీర్ఘాయువు కలుగును అంటే మానవులకి, నీవు జీవించే సంవత్సరములు అధికములు అగును అంటే, అధికము ఎక్కువ అగును అంటే, నేను జీవించే సంవత్సరం, మీరు జీవించే సంవత్సరములు. నీవు జ్ఞానివైన యెడల నీ జ్ఞానం నీకే లాభకరమగును. చూడండి, ఎవరైతే తెలివిగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఆలోచనతో ముందుకెళ్తారో, వారు తెలివే వారికి లాభసాధకం అంటే దేవుడు అంటున్నాడు. ఏమండి, ఎవరైతే మంచి ఆలోచనతో వెళ్తారో, మంచి తెలివితో, వారి తెలివే వారిని భూమి మీద 70-80 ఏళ్ళు నిలబడుతుంది, దేవుడి దగ్గర కూడా తీసుకెళ్తుంది అండి. నీవు అపహాసించిన యెడల దానిని నీవే భరింపవలను. చూడండి, మనం అపహాసింపు, ఎవరైనా ఎడకారం ఏలన చేసి వారిని చిన్న చూపు కింద పరిచి, ఫర్ ఎగ్జాంపుల్ దేవుణ్ణి మనం ధిక్కరించామా, అది మనమే భరింపవలనండి. అది మనమే భరింపాల. ఏమండి, నీవు అపహాసించిన యెడల దాన్ని నీవే భరింపవలను. బుద్ధిహీనత అనునిది బొబ్బలు పెట్టినది. చూడండి, బుద్ధిహీనత, మానవుడికి బుద్ధిహీనత, తెలివి లేకపోతే అది వీడి జీవితానికి బొబ్బలు పెడుతుందంటే, మొట్టికాయలు వేస్తుంది, మొట్టికాయలు. ఏమండి, అది కామకూరుల, దానికి ఏమీ తెలివి లేదు. చూడండి, అది కామకూరులు అంటే అండి, దానికి ఏమీ తెలివి లేదంట. చూడండి, ఈ లోకములో తాగేసేమా, ఓడిపోయేమా, ఇంచేపు చాలామంది చూడండి, చాలామందికి అమాయకులకి తాగుడు తెలివి లేదండి వారికి. జీవితం అంతా తాగుడు. ఆ తాగుడు వల్ల లోన అవయవాలు డ్యామేజ్ అయిపోతే ఎంత బాధ అండి. ఒక పని ఉంది, ఆ పని మనకు అప్పచెప్తే, ఆ తాగిపోతే అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఒక పని, ఒక తాపి పని అయినా, ఒక ఏదైనా మంచి పని, ఒక యజమాను, ఒక వాంటర్ కాగేసి అప్పచెప్తే, ఆ పనిని సరిగ్గా చేయకపోతే ఆ యజమాను ఏమనుకుంటాడండి? అటువంటి ఆయన పనిలో పెట్టుకుంటాడా? అది న్యాయమే కదా. మరి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడండి? మన ప్రార్థన ఆలకిస్తాడా? అతను ప్రార్థన చేసినా ఆలకించడు, నేను ప్రార్థన చేసినా, ఒకవేళ దేవుడితో నీతిగా ఉన్నా, దేవుడి దగ్గర నీతిగా బతుకుతూ నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన కూడా వింటాడు దేవుడు. ఎందుకండి? ముందు ఆ వ్యక్తి నీతిగా ఉండాలి కదా. అతను అవయవాలు డ్యామేజ్ అయిపోతున్నాయి అండి, కిడ్నీలు కానీ, లివర్ కానీ అండి, ఐస్, కళ్ళు కానీ అండి, మనకి ఈ అవయవాలు, చేతులు కానీ, కాళ్ళు కానీ, బ్రెయిన్ లోన మెదడు కానీ, ఈ ఎక్కడ ఈ లోకములో ఏ సూపర్ బజార్ మాల్స్లో కానీ, మార్కెట్లో కానీ, సంతల్లో కానీ ఎక్కడ దొరకవండి స్పేర్ పార్ట్స్. ఎక్కడ ఒక టాటర్, దాని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, వేరే టాటర్ నుంచి తీస్తారు, దాని పాత టాటర్ని నిలబడతారు, దాని స్పేర్ పార్ట్లు తీయచ్చు. ఒక లారీకి పాత లారీని నిలబడతారు, దాని స్పేర్ పార్ట్లు తీయచ్చు. ఒక కారుకి పాత కారుని నిలబడతారు, దాని స్పేర్ పార్ట్లు తీయచ్చు. ఒక ఆటోకి స్పేర్ పార్ట్లు తీయచ్చు. ఈ మానవ దేహానికి స్పేర్ పార్ట్లు ఎక్కడ దొరకవండి.
ఒకవేళ కావాలనుకోండి, అది ఈ మనిషి నుంచే తీయాల. కావాలనుకోండి, ఎవరైతే ఆ టైంకి అవయవాలు దానం చేసిన వారు ఉన్నారు వైద్యుల దగ్గర, ఆ దానం చేసిన అవయవాలు తెచ్చి ఈ వ్యక్తికి అమర్చాలండి. వైద్యులు అమరిస్తే ఈ వ్యక్తి, అది జీవకణాల చావకన్నా, ఆ వ్యక్తి చనిపోయి ఎవరైతే ఆ వ్యక్తి అవయవాలు ఇంకో వ్యక్తికి మనం దాన్ని బిగించాలంటే, దానికి ఏర్పరచాలంటే, దానికి వైద్యములో ఆపరేషన్ జరిగించాలంటే జీవకణాలు పనిచేయాలి. జీవకణాలు ఇటువంటి ఇంత గొప్ప అవయవాలు ఎక్కడ దొరుకుతాయండి? పిఠాపురం లక్ష్మణ సంతలైనా అమ్ముతారా? లక్ష్మణ సంత జరుగుతుంది కదా, కూరగాయల సంతలైనా దొరుకుతాయా, లేకపోతే గేదెల సంతలైనా దొరుకుతాయండి? ఎక్కడ దొరుకుతాయండి ఈ మనిషి అవయవాలు? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు సమాజం దేవుడిచ్చిన అవయవాలను పాడు చేసుకుంటూ చాలా అన్యాయమైన స్థితికి వెళ్ళిపోతున్నారు ఈ మానవులు. ప్రియమైన వాళ్ళారా, ఈ అవయవాలు చాలా గొప్పవి. ఇన్ని కోట్లు ఈ ప్రపంచంలో ఇప్పుడు పేరు ప్రఖ్యాతిలో ఈ భూమి మీద మానవ లిస్టులో 850 కోట్లు జనాభాలో హెలన్ మాస్క్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రపంచ కుబేరుల్లో హెలన్ మాస్క్ అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆస్తి అమ్మినా కూడా నీ కన్ను రాదు. నీ కన్ను ఎవ్వరు ఏ డాక్టర్లో చేయలేరు. ఎలా వస్తుంది? ఇంకో వేరే వ్యక్తిని తీయాలి కన్ను. అలాగే తీయగలరు కానీ కన్ను దొరకదు. కన్ను ఎక్కడ? ఆకు కాయగూరలు పండినట్టు కాయదు, పండదు కన్ను. ఫ్రూట్స్ పండినట్టు కన్ను పండదు. నీ చేతులు కాయవు, నీ మోకాలు కాయవు, నీ ఏళ్ళు కాయవు, ఏ అవయవము కూడా నీకు ఎక్కడ దొరకదు. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎలన్ మస్క్ కూడా దొరకదు. వేరే వ్యక్తి నుంచి తీసుకోవాలి. ఏమైనా తన కన్ను కావాలతే వేరే వ్యక్తి నుంచి తీసుకోవాలి. తనకైనా చెయ్యి కావాలతే అదన్నా జీవకణాలు చావకముందే, ఆ చేతి నరాలులో ఉన్న జీవకణాలు చావకముందే జీవకణాలు అప్పుడు ఆపరేషన్ చేస్తే ఆ చెయ్యి కనెక్ట్ అవుతుంది, లేదా పనిచేయదు. ఇది నిజం, సత్యం. వైద్యులను అడగండి. నా మాట అబద్ధమైతే నా కామెంట్ రూపంలో పెట్టండి. ప్రియమైన భారత సహోదర సహోదరీమణులారా, ఒక భారత పౌరుడునిగా ఈ భారతదేశం పట్ల, అంటే దేశం అనగా మట్టి కాదు, అందులో ఉన్న మనుషులు ఉన్నారు. ఎవరైనా గురజాడ గారు అంటారు కదా, మనుషులు, ఈ భారతదేశము నేల మీద జీవిస్తున్న మానవులందరూ మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడో. ఈరోజు మీ ముందుకి మీ తమ్ముడుగా, మీ అన్నగా, తల్లిదండ్రులైన వారికి కుమారుడుగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. మనందరూ ఐక్యత కలిసి, ఈ దేశంలో మనందరూ ఐక్యతగా ఉండాలా, సహోదర భావం కలిగి ఉండాలా. ప్రియమైన క్రైస్తవులు కూడా క్రీస్తు ప్రేమని నేనును, నా ప్రేమైన క్రైస్తవ జనాంగం కూడా మా హైందవ సమాజానికి, మా ఇస్మాయిల్ సమాజానికి మేము కూడా చూపించాలి. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధుల్లో పీఠము మీద కూర్చుండును, దాని దారి పోవారు చూచి, తమ త్రావును చక్కగా వెళ్ళి వారిని చూసి, జ్ఞానము లేనివాడా నీవెక్కడికి రమ్మని వారిని పిలుచును. ఏంటండి ఇది పిలిచేది? చెడు 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 కార్యక్రమాలు ఎవరైతే జరిగిస్తున్నారో అది రమ్మంటుంది మనల్ని. రా, నీకు తెలివి లేదు, రా నా దగ్గరికి రా, తెలివి పొందుకో, దా మందు తాగు, దా స్మోక్ చేయి, దా ఆడు, కార్డు ఆడు, ప్యాకెట్ ఆడు, రా రా దా. ఏం కావాలి నీకు? కళ్ళు కావాలా, సారా కావాలా? కాకేస్తున్నాయి మనల్ని. దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఏది నిజం, ఏది అబద్ధం? సమాజం వ్యభిచారం ఒక పక్క, వ్యభిచారం మాయలో మనుషులు అవయవాలు డ్యామేజ్, హెచ్ఐవి
ఎయిడ్స్, మందు లేదు. ఒకవేళ ఉన్నా 15 సంవత్సరాలు బతుకుతాడు జాగ్రత్తగా వాడితే. 15 ఏళ్ళు బతుకుతాడు జాగ్రత్తగా వాడితే. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానముకు మూలము. ప్రియమైన వారలారా, ఈ దేవుడి మాటలు మన ఇనుకుల్లో దేవుడు దీవించాలి. మీ అందరికీ థ్యాంక్ యూ భారతీయులందరికీ. ఆ తండ్రి అయిన దేవుడికి మహిమ కలగని, పరమ తండ్రికి యేసుక్రీస్తు వారి పేట పరమ తండ్రికి మహిమ కలగని, మీ అందరికీ దేవాది దేవుడి దీవులు ఉండాలని చిన్న ప్రేయరు చేసుకుని ఈ ముగించేస్తాను. చిన్న ప్రేయర్. ప్రేమ కలిగిన మా చల్లని తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఎంతవరకు మీ మాటలు, మీ గురించిన ఆలోచన చేసే మాటలు మేము మాట్లాడుకు ఉన్నాం ప్రభు. అయ్యా ఇదిగో దేవ, నా ద్వారాగా ఎన్నిక లేని వాడి ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. నిలబడి మీ మాటలు చెప్పే అధికారం లేనివాడు అయినా నాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగో ప్రభు, మా భారత సహోదర సహోదరి మిమ్మల్ని ఎరిగిన క్రైస్తవులు, మిమ్మల్ని ఎరగిన వారికి కూడా, భారతీయులందరినీ కూడా మీరు ప్రేమించి వారికి మంచి ఆరోగ్యం, వారు చేస్తున్న పనిపాట్లలో, వారు చేస్తున్న జాబుల్లో, వారు చేస్తున్న అన్ని ఫీల్డ్లో కూడా మీ దూతల సంరక్షణ, మంచి ఆరోగ్యం వారికి దయచేయమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేను డాడీ. అందరికీ థ్యాంక్ యూ అండి. వందనాలు. చూడదాం ముగింపు.